పాంచాలి పంజగుట్ట పోరి ఏమేమే కండ కావురము మా వాడు ఐ లవ్ యూ అని నా అన్నయ్య అని పిలుతువా ఫ్రెండ్షిప్ డే నాడు వాడిచ్చిన పిజ్జాలు పీక్కు తిన్నావు క్షమించి తినిపో బర్త్డేకు వాడు తెచ్చిన కేకులు దొప్పి తిన్నావు మన్నించి తినిపో ప్రేమికుల రోజున వాడిచ్చిన గిఫ్ట్లు దాచుకున్నావు దయ తలచి తినిప జీన్స్ పాయింట్లు వేసుకుని జర్కులు ఇచ్చేది మీరు చుడిదార్లు వేసుకుని చున్నీలు జార్చేది మీరు మిట్టీలు వేసుకొని నడ్డి ఊపేది మీరు ఇలా అటెంప్ట్ చేసి వాడు అటెంప్ట్ చేయగానే అన్నయ్యా అనినా వాడు కానీ మీకు మాత్రం ఎన్ఆర్ఐ సంబంధాలు కావాలి ఫారినోడు రాగానే పక్కన తిరిగినోడు అన్నయ్యా అయిపోతాడా చెప్పు టెల్ మీ అయితే బోలో అదిరా యాక్టింగ్ అంటే మెదక్ నుంచి వచ్చి మెగా స్టార్ అయిపోదాం అనుకుంటున్నావా ఇదే అభినేశ్రీ కళామందు టాలెంట్ ముందు ఫీజు కట్టు తర్వాత పోజు కొడదు గాని అమ్మాయి అచ్చరింది ఈ కొబ్బరి ముక్క పేరేంటో పేర్లో కిక్కుంది ఫేస్ లో లక్కుంది కానీ చేతిలో అవకాశం లేదు సార్ మా చేతిలో పడింది కదా మంచి సీట్ ఉంది బ్రహ్మాండమైన హైట్ ఉంది ఇలియానా ముంబైకి త్రిష చెన్నైకి నా బ్యాడ్ లక్ సార్ నన్నేం చేయమంటారు చూడమ్మా క్రికెట్ స్టార్ అవ్వాలంటే సచిన్ ఫాలో ఫస్ట్ బాల్ లోనే అవుట్ అయిపోవచ్చు టెన్నిస్ స్టార్ అవ్వాలంటే సానేని ఫాలో అవ్వాలి మెగా స్టార్ అవ్వాలంటే చిరుని ఫాలో అవ్వాలి ఆ మ్యాటర్ అంతా మాకు తెలుసు ముందు విషయం చెప్పండి ముఖ్యంగా యాక్టింగ్ లో 3 రకాలు ఉన్నాయి అన్ని రకాలు మీకు తెలుసు కదా మరి మీ ఎందుకు హీరోయిన్ అవ్వలేదు ఏమండి పక్కన బలం పెట్టుకొచ్చి ఈ బండరాగా పెట్టుకున్నారంటే చంపుతాడు నువ్వు జనరల్ గా యాక్టింగ్ అనేది బై బర్త్ వస్తుంది బై బర్త్ అంటే నీలా కలర్ వస్తుంది నాలా కంటి వస్తుంది కానీ యాక్టింగ్ కాదు మిస్టర్ అమ్మా ముందుగా ఒక డైలాగ్ చెప్పు బావా బావా ఎన్నిసార్లు చెప్తావు బా 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 అని మీరే కదా ఒక్క డైలాగ్ చెప్పమన్నారు లాభం లేదు నీకు ఫుల్గా కాసిపోవాలి